أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. الذين يتربصون بكم فإن كان لكم فتح من الله قالوا ألم نكن معكم وإن كان للكافرين نصيب قالوا ألم نستحوذ عليكم ونمنعكم من المؤمنين فالله يحكم بينكم يوم القيامة ولن يجعل الله للكافرين على المؤمنين سبيلا. వారు కపట విశ్వాసులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే వారు మీతో అంటారు, ఏమీ మేము మీతో కలిసి లేమా? కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే వారితో అంటారు, ఏమీ మీతో గెలిచే శక్తి మాకు లేకపోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా? కాని అల్లాహ్ పునరుద్ధాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై విజయం పొందే మార్గం చూపడు. إن المنافقين يخادعون الله وهو خادعهم وإذا قاموا إلى الصلاة قاموا كسالى يراءون الناس ولا يذكرون الله إلا قليلا. నిశ్చయంగా ఈ కపట విశ్వాసులు అల్లాహ్ను మోసగించగోరుతున్నారు, కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ను స్మరించేది చాలా తక్కువ. مذبذبين بين ذلك لا إله هؤلاء ولا إله هؤلاء ومن يضلل الله فلن تجد له سبيلا. వారు విశ్వాస అవిశ్వాసాల మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు విశ్వాసులు కాకుండా పూర్తిగా అటు సత్యతిరస్కారులు కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు సరైన మార్గం చూపలేవు. يا أيها الذين آمنوا لا تتخذوا الكافرين أولياء من دون المؤمنين أتريدون أن تجعلوا لله عليكم سلطانا مبينا. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులను వదిలి సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహ్కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలుచుకున్నారా? إن المنافقين في الدرك الأسفل من النار ولن تجد لهم نصيرا. నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు, మరియు వారికి సహాయం చేయగలవాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు. إلا الذين تابوا وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله فأولئك مع المؤمنين وسوف يؤتي الله المؤمنين أجرا عظيما. కాని ఎవరైతే పశ్చాత్తాపపడి తమను తాము సంస్కరించుకుని అల్లాహ్ను గట్టిగా నమ్ముకుని తమ ధర్మాన్ని భక్తిని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుంటారో అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు. ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما. మీరు కృతజ్ఞులై విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు. لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله سميعا عليما. అన్యాయానికి గురి అయిన వాడు తప్ప చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
إن تبدوا خيرا أو تخفوه أو تعفوا عن سوء فإن الله كان عفوا قديرا. మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా లేక చెడును క్షమించినా నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు సర్వసమర్థుడు. إن الذين يكفرون بالله ورسله ويريدون أن يفرقوا بين الله ورسله ويقولون نؤمن ببعض ونكفر ببعض ويريدون أن يتخذوا بين ذلك سبيلا. నిశ్చయంగా అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరేవారు, అంటే అల్లాహ్ను విశ్వసించి ప్రవక్తలను తిరస్కరించేవారు మరియు మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము మరికొందరిని తిరస్కరిస్తాము అని అనేవారు మరియు విశ్వాస అవిశ్వాసాలకు మధ్య మార్గాన్ని కల్పించగోరేవారు. జజాకుం అల్లాహ్ ఖైర్.